హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ రోజు అయితే మనం కందిపప్పు బీరకాయ అయితే చూసేద్దామండి. దీనికి కావాల్సిన బీరకాయలు, కందిపప్పు. నేను తీసుకున్న కప్పు కందిపప్పుకి ఒక బీరకాయ అయితే సరిపోతుందండి. ఇవి మా పాతవేం కాదు, బయట కొన్నవేనండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి మిర్చి కూడా బాగుంటుంది, ఎందుకంటే పప్పు ఇది కొంచెం చప్పని అంటారు బీరకాయతో చేసుకుంటే. సో అదైతే వేసుకున్నాం మిర్చి. మనం పప్పునైతే ఉడికించేసుకుందామండి, నానబెట్టుకోకర్లేదు. దీనికి డైరెక్ట్గా పెట్టుకుంటే ఇలాగా కొంచెం బెద్దల్లా ఉండాలన్నమాట. అది నానబెట్టుకున్నారనుకోండి బాగా పేస్ట్ అయిపోతుంది. ఈ బీరకాయ కందిపప్పుకి ఏంటంటే కొంచెం పేస్ట్లా అవ్వకుండా బద్ద కనపడాలి. సో కట్ చేసుకున్న బీరకాయలు వేసేసుకోవాలి అందులో పప్పు ఉడికిన తర్వాత. ఈ విధంగా అయితే వేసేసుకోండి. తర్వాత గరిటతో స్లోగా తిప్పాలి, ఎక్కువ తిప్పేయకూడదు. ముందు ఏమేమి యాడ్ చేయాలో చూసుకోండి. పసుపు, కారం, సాల్ట్, ఇవి కంపల్సరీగా యాడ్ చేసుకునే ఐటమ్స్ అండి. కారం మాత్రం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ఇంకొకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. అలా మగ్గనివ్వాలండి అంతే, ఇంకా మనం ఏమి ఇది చేయవసరం లేదు. తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ అయితే కొంచెం వేసుకోండి. చింతపండు జ్యూస్ అయితే సరిపోతుంది కొంచెం. సో తాలింపు కావాల్సిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఎక్కువ వేసుకోండి, కరివేపాకు. ఇవి ఉంటే మనకి చాలా టేస్టీగా తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఎండుమిర్చి లాస్ట్లో, కరివేపాకు లాస్ట్లో, ఇంగువ తగినంత వేసుకోండి. ఇంగు ఉంటేనే మీకు కర్రీస్ టేస్ట్ బాగుంటాయండి. మనకి మెయిన్ డైజెషన్కి బాగుంటుంది అన్నమాట. చూసారా, పోపు అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇందులో కొంచెం ఈ మధ్యన పోపులోను కారం అది యాడ్ చేసుకుంటున్నారండి. అలా యాడ్ చేసామన్నమాట మేము. చేస్తే చాలా చాలా బాగుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా పోపు అయితే వేసేసామా, చూసారా, కొంచెం పైనుంచి అలా నెయ్యి అయితే వేసుకోండి. మనం అన్నం తిన్నప్పుడు కంపల్సరీ వేసుకుంటాం, కానీ ఇలా రెడీ అయిపోయి కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బాక్స్లోకి అయితే తీసేసుకోండి. చూసారా, తీసుకున్నాక ఎలా ఉందో, బద్దలు బీరకాయ ముక్కలు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంక మళ్ళీ మళ్ళీ వండాలనుకుంటారు. ఎందుకంటే మేము చాలాసార్లు తిన్నామన్నమాట. అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడూ. మీరు కూడా నేను చెప్పిన విధంగా వండి చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రైస్ అయితే పెట్టుకున్నాను. నెయ్యి, మనకి ఆవకాయ లేని పప్పు అవ్వదు కదండి. చాలా చక్కగా ఉంది. ఆవకాయ అయితే కొత్త ఆవకాయ అండి అది. మాకు చెట్టు అయితే ఉందండి, కొత్తపల్లి కొబ్బరి మామిడికాయ, దాంతో పట్టారు మదరు. సో అది నెయ్యి అన్నీ కలిపేసి, నెయ్యి చూడండి, నేను ఎక్కువ నంచుకోవడం అలవాటండి. చాలామంది ఇలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసరికి నేను కూడా ఈ మధ్యన పప్పులో అలా కలుపుకుని యాడ్ చేసుకుని తింటున్నానండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.